వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మమతా కోటలో ఎంపీ మహువా చిచ్చు పెట్టబోతున్నారా? ముఖ్యమంత్రి సువేందు అధికారి పైన ప్రశంసల వర్షాన్ని కురిపించారు ఎంపీ మహువా మొయిత్రా. ప్రధానంగా 2014లో టికెట్ రానప్పుడు సువేందు ఓదార్చారంటూ కూడా మహువా తాజాగా వెల్లడించారు. గతంలో బీజేపీని ప్రాణహానికరమైనటువంటి శత్రువుగా అభివర్ణించారు మహువా. తాజాగా మహువా ప్రకటనతో మాత్రం మమతా శిబిరంలో కలవరం మొదలైంది. బీజేపీలోకి మహువా మొయిత్రా అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా 2016 కరీంపూర్ శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం సువేందు ఎంతో కృషి చేశారంటూ కూడా మహువా తాజాగా వ్యాఖ్యానించారు. ప్రధానంగా టీఎంసీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్నటువంటి తిరుగుబాటు నేపథ్యం, అసంతృప్తిగా ప్రజాప్రతినిధులు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిరుగుబాటు వర్గంగా ఎల్ఓపి పదవి సహా అన్ని దూరం అవుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో దీని మొత్తానికి కారణమైనటువంటి బీజేపీ అని పదే పదే ఆరోపణ చేస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యంగా టీఎంసీలో ఇలాంటి పరిస్థితి రావడానికి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడడానికి ముఖ్యంగా సువేందు అధికారి ఒక ప్రధానమైనటువంటి కారణం అంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం ఇప్పటికే కురిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ తాజాగా మహువా వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీ, సొంత గూడైనటువంటి మమతా బెనర్జీ శిబిరాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. మహువా కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా? ఇలాంటి అసంతృప్తులు నడుస్తున్న తరుణంలో మహువా మొయిత్రా హఠాత్తుగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారిని ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే ఒక ప్రధానమైనటువంటి చర్చగా సాగుతుంది. ఆమె కూడా బీజేపీ వైపు చూస్తున్నారా అనేటువంటి పుకార్లు కూడా షికార్లు మారుతున్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలుగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటీవలే పార్టీలో ఎంపీల చీలిక, ఎమ్మెల్యేలు బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో కూడా మమతా బెనర్జీతోనే ఉన్నారు మహువా. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సంక్షోభం వచ్చినటువంటి నేపథ్యంలో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినటువంటి సందర్భంలో బీజేపీని తిట్టడంతో, సువేందు అధికారిని తిట్టడంతో, మరి ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో తనదైనటువంటి ధీటుతో ముందుకు వెళ్తున్నటువంటి మహువా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సువేందు అధికారి పైన ప్రశంసల వర్షం కురిపించడం, 2014లో టికెట్ రానప్పుడు ఓదార్చారని, గతంలో ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రచారంలో నాకు సహాయం చేశారు అంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. మహువా బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మహువా మొయిత్రా ఇప్పటి వరకు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, కానీ తాజాగా ఇంత సంక్షోభ సమయంలో, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కూడా సువేందు అధికారిని ప్రశంసించడం ఎలా చూడొచ్చు? పూర్తి అప్డేట్స్ అంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలంగా మహువా మొయిత్రా ఉండేది. ప్రస్తుతం మమత ఓడిపోయిన తర్వాత టీఎంసీలో వచ్చిన చీలికలు నేరుగా ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, ఎంపీలు ఒక వర్గంగా ఏర్పడిన తర్వాత తృణమూల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు మమత ఒంటి చేత్తో ఏకచక్రాధిపత్యం వహించారు. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేసి ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, ఎంపీలు ఒక వర్గంగా విడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మహువా మొయిత్రా మమతకు అత్యంత విధేయురాలు, మమత పార్టీలో అత్యంత ఫైర్ బ్రాండ్. బీజేపీ అంటేనే విరుచుకుపడే మహువా మొయిత్రా ఏదైతే ఎన్నికల తర్వాత, స్థానిక 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూస్తే అటు మమత శిబిరంలో కూడా కలవరం ఏర్పడిందని చెప్పొచ్చు. సువేందు అధికారి తనను ఓదార్చారు. 2014 ఎన్నికల్లో తాను రాత్రంతా ఏడుస్తూ ఉంటే, తన టికెట్ రాకోకుండా తాను రాత్రంతా ఏడుస్తుంటే తనను ఓదార్చారు. మరోపక్క 2016 అసెంబ్లీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో తన్ను గెలిపించడానికి సువేందునే భారీ ర్యాలీ చేశారు. సువేందు తాను గెలవడానికి సువేందునే ప్రధాన కారణం. అందుకు నేను రుణపడి ఉంటాను అంటూ ఆమె చేసిన ఒక వ్యాఖ్యలు మమత శిబిరంలో హాట్ టాపిక్ అయ్యే. మరోపక్క మమత శిబిరంలో మరో చిచ్చు రేగిందా అని స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ చాలా మంది నాయకురాలను తయారు చేసింది. యూసఫ్ పఠాన్ కేవలం ఒక క్రికెటర్. అలాంటి యూసఫ్ పఠాన్ ఎంపీ, ఇటు మహువా మొయిత్రా ఎంపీ.
చాలా మంది ఈ స్థానిక నేతలను, చాలా మంది ఊరు పేరు తెలియని నేతల్ని ఆమె ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఘనత మమతకు దక్కుతుంది. అలాంటి మమతా బెనర్జీకి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల భాగంగా చాలా మంది వెనుకోటుకు వచ్చారు, వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, ఎంపీలు మరో వర్గంగా తమను ప్రత్యేకంగా గుర్తించాలంటూ కూడా అటు లోక్సభ స్పీకర్ వద్ద, ఇటు అసెంబ్లీ స్పీకర్ వద్ద, మరోపక్క ఎన్నికల కమిషన్ వద్ద కూడా పిటిషన్లు వేసిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో మహువా మొయిత్రా బీజేపీలోకి వెళతారు. మహువా బీజేపీ కిరణ్ మీరు అన్నట్లుగా యూసఫ్ పఠాన్ కి సంబంధించినటువంటి పార్టీ మారేటువంటి అంశం, పార్టీని వీడేటువంటి అంశంలో మహువానే కనీసం బుద్ధుందా, సిగ్గుందా, మీరు ఒక అవకాశవాదులు అనేటువంటి రీతిలో బహిరంగంగా చేసినటువంటి విమర్శలు మనం చూసాం. కానీ ఇంత తక్కువ టైం పీరియడ్ లో ఒక్కసారిగా ప్లేట్ ఎలా మారిపోయింది, సిచ్యువేషన్ ఎలా మారిపోయింది, దీన్ని ఎలా చూడొచ్చుంటారు? రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరు. రాజకీయాల్లో అవకాశం మేరకు మాత్రమే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో అవకాశవాదం అనేది ఒక ఇన్ఫాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎటు రాత్రి బీజేపీలో ఉంటే తెల్లారి మరో పార్టీలో, రాత్రి తృణమూల్లో ఉంటే తెల్లారి కలిగి మరో పార్టీకి వచ్చిన నేపథ్యాలు ఇలా దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఎవరిని నమ్మి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పడుతారో చెప్పలేని పరిస్థితి. మహువా మొయిత్రా కూడా యూసఫ్ పఠాన్ ను నేరుగా విమర్శించారు. సిగ్గుందా, బుద్ధుందా, బీజేపీలోకి ఎలా వెళ్తామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేవే. అలాంటి మమత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్ సీఎం గా ఉన్న సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించడంతో ఇక్కడ హాట్ టాపిక్ అయింది. గతంలో బీజేపీ అంటే పడని మమత ఇప్పుడు బీజేపీ సీఎం గా ఉన్న సువేందు అధికారి పైన ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క తాను బీజేపీలోకి సువేందు వెళ్ళిన తర్వాత కలవలేదు, తాను మాట్లాడలేదని చెబుతున్నప్పటికీ కూడా మహువా మొయిత్రా ఇప్పుడు ప్రస్తుతం ప్రశంసలు కురిపించడానికి గల కారణాలేంటి, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటనేది కూడా మమత శిబిరంలో మరో చిచ్చు రేగింది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ వల్ల పార్టీ ఇబ్బందుల్లో ఉంటే మరోపక్క మహువా మొయిత్రా లాంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సువేందుపై ప్రశంసలు కురిపించడంతో నేరుగా చేరికలు, ఈ వరుస తిరుగుబాట్ల వెనకాల టీఎంసీలో ఉన్నటువంటి అసంతృప్తి కన్నా లేదా ప్రత్యర్థి పార్టీ తెర వెనుక వ్యూహం ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడల్లో ఒక భాగమే అనుకోవచ్చు. అసలు అలాంటి సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఎందుకు కనబడుతుంది? దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకం చేస్తుంది బీజేపీ. ఒకప్పుడు కాంగ్రెస్ చేస్తుందని ఆశించారు కానీ ప్రస్తుతం బీజేపీ చేస్తుంది. బీజేపీ దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం. ఇప్పుడు మమతా టీఎంసీ అయినా, మహారాష్ట్రలో అటు ఎన్సీపీ అయినా, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గమైన ఏదైతే శివసేనలో రెండు వర్గాలు విడిపోయాయి. శివసేనలో ఒకే శివసేన ఉంటుంది, ఆ శివసేన బీజేపీతో ఉంటుందంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాం. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అది ఉత్తర భారతదేశమైనా కావచ్చు, దక్షిణ భారతదేశమైనా కావచ్చు. కేవలం ప్రాంతీయ పార్టీలు ఉండవు, జాతీయ పార్టీలు ఉంటాయి అనే కోణంలోనే బీజేపీ రాజకీయాలు చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనం టీఎంసీ వ్యవహారం చూసినప్పుడు నేరుగా మహువా మొయిత్రా అటు సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించడంతో దేశ రాజకీయాల్లో సంచలనమైంది. బీజేపీ అంటే పడని మహువా మొయిత్రా బీజేపీ సీఎం సువేందు అధికారి పైన ప్రశంసలు కురిపించడం మాత్రం ఇప్పుడు జాతీయ రాజకీయాలు హాట్ టాపిక్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించిన తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను కేవలం తనకు చేసిన సహాయం 2014 ఎన్నికల్లో టికెట్ రానప్పుడు 2016లో తన గెలుపుకు సువేందు కృషి చేశాడు. టీఎంసీలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన గెలుపుకు కృషి చేయలేదంటూ నేరుగా మరోసారి మమతపై బాణం విసిరారా అనే కోణంలో చర్చ జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మమతా కోటలో ఎంపీ మహువా చిచ్చు పెట్టబోతున్నారు అనేది మాత్రం వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. క్లియర్ కట్ గా చూడొచ్చు, మహువా మొయిత్రా టీఎంసీ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకురాలుగా, మమతా బెనర్జీకి నమ్మకస్తురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ తాజాగా ముఖ్యమంత్రి సువేందు అధికారి పైన ఆమె ప్రశంసల వర్షం కురిపించడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. మహువా కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, టీఎంసీని వీడబోతున్నారు అనేటువంటి అంశం. కానీ 2014లో టికెట్ రానప్పుడు సువేందు ఓదార్చారంటూ ఆమె ఇప్పుడు వెల్లడించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది?
సో దాదాపు ఒక దశాబ్దం క్రితం జరిగినటువంటి ఎన్నికల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? నిన్న మొన్నటి వరకు పార్టీ నుంచి చేజారిపోతున్నటువంటి ఎంపీలను ఏకవచనంతో తిట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. సాధారణంగా విమర్శలు వర్షం కురిపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు అదే విమర్శలు చేస్తున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే, వరుసగా ఎంపీలు మారుతున్నటువంటి తరుణంలో మహువా కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, టీఎంసీకి రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి వాదన వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ప్రకంపన కనబడుతుంది. మహువా వెళ్తే టీఎంసీ పార్టీలో కీలకమైనటువంటి భారీ ఒడిదొడుకులు జరుగుతాయి అనేటువంటి ఇష్యూ. కేవలం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మినహా టీఎంసీలో పెద్దగా చెప్పుకోవడానికి ఎవరు ఉండరు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. వారి నుంచి కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తం మీద గతంలో బీజేపీ నుంచి ఒక ప్రాణహానికరమైనటువంటి శత్రువుగా ఆ పార్టీని అభివర్ణించినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పైన విమర్శలు కురిపించడం మాత్రం తీవ్రమైనటువంటి ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి, మహువా బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? మహువా బీజేపీలోకి వెళ్ళిపోతే టీఎంసీ పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వరుసగా బీజేపీలోతో చేరికతో మాత్రం మమతా బెనర్జీకి సంబంధించినటువంటి శిబిరం మొత్తం కుదేలవుతున్నటువంటి పరిస్థితి. ముసలాన్ని ఎలా ఆపాలో తెలియనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి, మహువా టీఎంసీలో ఉండబోతున్నారా లేదా బీజేపీలోకి వెళ్ళబోతున్నారో కాలమే నిర్ణయిస్తుంది.